గొల్లపూడి నుండి పశ్చిమ బైపాస్ రోడ్డుపై హైలాండ్ వరకు కార్లకు, బైక్స్కు అనుమతి లభించింది. వివరాలు వీక్షిద్దాం. ఈ నెల 10వ తేదీ సాయంత్రం నుంచి విజయవాడ బైపాస్లో గొల్లపూడి వైపు నుంచి వచ్చే కార్లు, బైక్లను హైలాండ్ రోడ్డు వరకు అనుమతిస్తారు. ప్రస్తుతం కృష్ణానది సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత బైపాస్ నుంచి పక్కకు దిగి మందడం వెళ్లే రోడ్డులోకి చేరుకుని సచివాలయం, హైకోర్టు వైపు వెళ్లేందుకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు గొల్లపూడి వైపు నుంచి గుంటూరు వైపు వెళ్లాలనుకునే వాహనాలను కూడా హైలాండ్ రోడ్డు వరకు అనుమతించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బైపాస్లో టోల్ ప్లాజా దాటాక ముందుకు వెళ్లేందుకు అవకాశం లేదు. 10వ తేదీ సాయంత్రం నుంచి అందుకు అనుమతించి హైలాండ్ రోడ్డు వరకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. హైలాండ్ రోడ్డులోకి దిగి 200 మీటర్లు ప్రయాణించి చెన్నై, కోల్కతా సర్వీస్ రోడ్డు నుంచి వెళ్ళొచ్చు. తొలుత కార్లు, బైకులను మాత్రమే ఇలా అనుమతిస్తారు. ఈ నెల 20 నుంచి గొల్లపూడి నుండి వచ్చే లారీలను సైతం గుంటూరు వైపు అనుమతించనున్నారు. హైలాండ్ రోడ్డు వద్ద కాకుండా నేరుగా చెన్నై, కోల్కతా హైవేలోకి దిగి విజయవాడ వైపు కొంత దూరం వెళ్లి సర్వీస్ రోడ్డులోకి చేరుకుని NRI ఆసుపత్రి కూడలి వద్ద అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకొని గుంటూరు వైపు సర్వీస్ రోడ్డులో కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి ప్రధాన హైవేలోకి చేరుకోవచ్చు. విజయవాడ బైపాస్ కోల్కతా చెన్నై రహదారిని పూర్తిగా అనుసంధానం చేసే పనులు వచ్చే నెలలో పూర్తి కానున్నాయి. అప్పటి నుంచి గొల్లపూడి నుంచి వచ్చే వాహనాలన్నీ నేరుగా చెన్నై, కోల్కతా హైవేలోకి చేరుకుని చెన్నై వైపు వెళ్ళొచ్చు.